ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు షేర్ చేస్తాను. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు బోట్ నెక్ బ్లౌజ్ లేటెస్ట్ డిజైన్ అనేది కటింగ్ చేసి చూపిస్తాను. దీనికోసం 1.5 మీటర్ లైనింగ్ అనేది తీసుకోవాలన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ కదా, దానికోసం 1.5 మీటర్ లైనింగ్ అయితే సరిపోతుంది అనమాట. బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలన్నమాట. ఇది ఫ్రంట్ ఓపెనే కాబట్టి ఫోల్డింగ్ మన వైపే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని దాంట్లో నడుము లూజ్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలన్నమాట. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త కొత్త డిజైన్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. బ్లౌజ్ కటింగ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నడుము లూజ్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు 30 సైజ్ వచ్చింది నడుము లూజ్. దాన్ని 4th పార్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా టేప్ని ఫోల్డ్ చేస్తూ దీనిలో హాఫ్ చేసుకోవాలన్నమాట. 30లో హాఫ్ ఇలా 15 వచ్చింది. 15లో హాఫ్ వచ్చేసి 7.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. 7.5 వచ్చిందనమాట. 7.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అలానే టక్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. మీరు బిగినర్స్ అయినా సరే మీకు ఈజీగా అర్థం అవడానికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నాకు 14 ఇంచెస్ వచ్చింది. ఇలా 14 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. క్లియర్గా చూడండి, చాలా బాగుంటుంది మోడల్ అనేది. ఇప్పుడు పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో బ్యాక్ సైడ్ చెస్ట్ లూజ్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ 18 ఇంచెస్ వచ్చిందనమాట. 18 + 18 36 అనమాట. బోట్ నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఉండాలన్నమాట. 14 ఇంచెస్ అనమాట షోల్డర్ మెజర్మెంట్. దాంట్లో హాఫ్ 7కి ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను అనమాట, నెక్ వెడల్పు. అలానే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ 36, దాంట్లో 4th పార్ట్ 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కార్నర్లో ఒక 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. వీడియోని ఎండ్ వరకు చూడండి. బుట్ట హ్యాండ్స్ కటింగ్ కూడా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి ఇలా డౌన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఆది బ్లౌజ్లో ఇలా మార్క్ చేసుకొని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందనమాట. ఇలా మీకు అర్థం కాకపోతే నడుము లూజ్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే చెస్ట్ లూజ్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. అలా అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలని మీకు అర్థం కాకపోతే ఇక్కడ 36 చెస్ట్ లూజ్ వచ్చింది కదా, దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. మొబైల్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని 36/4 అని టైప్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అలా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని మీద నీట్గా కట్ చేసుకోవాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10.5 తీసుకుంటున్నాను నేను. పైనుంచి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని నెక్ వెడల్పు కూడా 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఈ పార్ట్లో కొంచెం నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను, ఎందుకంటే క్యాన్వాస్ మీద మళ్ళీ కట్ చేస్తాను కదా, అందుకే అక్కడ క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము. మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అది దీని మీద ప్లేస్ చేసుకుని మొత్తం చుట్టూ కూడా యాజ్ ఇట్ ఈస్ మార్క్ చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ సైడ్లో ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడానికి ఒక 1 ఇంచ్ వరకు ఇలా లోతు తీసుకోవాలన్నమాట. నార్మల్ బ్లౌజులకి అయితే ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుంటాము, బట్ ఏంటంటే బోట్ నెక్కి 1 ఇంచ్ వరకు లోతు తీయాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ షేప్ మార్కింగ్ చేసుకోవడానికి స్టార్టింగ్ నుండి ఒక 4 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. అలానే పైనుంచి 10.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. డాట్ కోసం ఒక 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో ఇలా డ్రా చేసుకొని కర్వ్ స్కేల్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకొని, మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ డాట్ దగ్గర మాత్రం కొంచెం లైట్గా కర్వ్ ఇవ్వాలన్నమాట. దీనివల్ల షేపు అండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసాం కదా, దాని మీద నీట్గా కట్ చేసుకోవాలి. ఈ ఒక్క వీడియో కనుక మీరు క్లియర్గా చూస్తే బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకుంటారు. ఇప్పుడు సైడ్లో పిక్ యాడ్ చేస్తున్నాను కదా, ఈ బుట్ట హ్యాండ్స్ కటింగ్ అనేది మీరు క్లియర్గా చూడండి. ఇప్పుడు బుట్ట హ్యాండ్స్కి కటింగ్ చేసుకోవడానికి ఎప్పుడూ రెగ్యులర్గా ఫోల్డ్ చేసుకునేటట్టు కాకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలంటే లైనింగ్ వచ్చేసి 1.5 మీటర్ లైనింగ్ ఉంటేనే బుట్ట హ్యాండ్స్కి పర్ఫెక్ట్గా క్లాత్ సరిపోతుంది. నేను ఇందాక బాడీ పార్ట్కి కట్ చేశాను కదా లైనింగ్, అది 80 పాయింట్స్ మాత్రమే ఉంది. ఆ క్లాత్ అయితే సరిపోతుంది. నాకు సేమ్ కలర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ లేదనమాట. సో వీడియోలో చూపించడానికి మీ ఈ కలర్ మీద ఒక 1/2 మీటర్ తీసుకుని ఇలా హ్యాండ్స్కి కటింగ్ చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు సేమ్ కలర్ లైనింగ్ తీసుకొని నేను స్టిచ్ చేస్తానన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా హ్యాండ్ లెంత్ వచ్చేసి 6.5కి ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్లో ఫ్రిల్స్ కోసం ఒక 4.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. సైడ్లో ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. 36 బ్లౌజ్ కాబట్టి. వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ 8.5 ఇంచెస్ వచ్చింది, నాకు కరెక్ట్గా వచ్చింది అనమాట 8.5కి. ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి. సైడ్లో ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడ కూడా ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఇలా 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకొని అక్కడి నుంచి ఒక 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కర్వ్ తిప్పాలన్నమాట. హ్యాండ్ కర్వ్ అనేది ఇలా నీట్గా తిప్పాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఇక్కడ మనం 4.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అలాగే పైన పఫ్ కోసం ఒక 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మన ఇష్టం అనమాట. పైన పఫ్కి 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. పిక్లో చూపిస్తున్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్ రావాలంటే ఒక 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో 4.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, దాంట్లో ఒక 1/2 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసి లైట్గా ఇలా కర్వ్ తిప్పాలన్నమాట అక్కడి నుంచి. ఇప్పుడు మార్కింగ్ మీద నీట్గా కట్ చేసుకోవాలి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త డిజైన్స్ అనేవి స్టిచ్చింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇక్కడ ఖర్చు దగ్గర అలానే పైన ఫ్రిల్స్ దగ్గర కూడా టక్స్ పెట్టుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇలా కట్ చేసుకున్నాం కదా,
సో ఇలా కట్ చేసుకున్నాం కదా, టోటల్గా మనకి 8.5 ఇంచ్ రావాలన్నమాట. ఆర్మ్ రౌండ్ వచ్చేసి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ దాని మీద ప్లేస్ చేసుకుని చుట్టూ కట్ చేసుకోవాలన్నమాట, ఒక 1/2 ఇంచ్ ఉంచేటట్టు. అలానే హ్యాండ్స్ ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, అది కూడా ప్లేస్ చేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి. 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఒక స్పెషల్ వీడియో అనేది మీకు షేర్ చేస్తాను. యూట్యూబ్ గురించి ఒక స్పెషల్గా వీడియో అనేది మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లౌజ్ కటింగ్ అనేది బ్యాక్ సైడ్ నెక్, చాలా లేటెస్ట్ మోడల్ అనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు అనమాట. ఫ్రంట్లో కొంచెం నాకు జాయింట్స్ పడతాయి అనమాట, అవి చెక్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది తక్కువగా ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపించబోయే బ్లౌజ్ నెక్ డిజైన్ అనేది లేటెస్ట్ అనమాట. యూట్యూబ్లో ఎక్కడా కూడా ఈ కటింగ్ అనేది మీకు దొరకదు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇంత క్లాత్ అనేది నాకు తగ్గిందనమాట, అది స్టిచ్చింగ్లో కవర్ చేయాలి. ఇక్కడ వరకు బ్లౌజ్ కటింగ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ నెక్లో ఈ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. దానికోసం క్యాన్వాస్ పేపర్ తీసుకొని నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి డీప్ వచ్చేసి 7.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఉక్స్ పెట్టుకోవాలంటే 1/2 ఇంచ్ పైన చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. ఉక్స్ పెట్టుకోవాలంటే ఈ మెథడ్ ఫాలో అవ్వాలన్నమాట. స్టిచ్చింగ్ వీడియో చూస్తే ఇంకో మెథడ్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు వెడల్పు వచ్చేసి 3.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా 3.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటే మనకి బ్రాడ్ అనేది మీడియం సైజులో వస్తుంది అనమాట. టోటల్గా మనకి స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 10.5 వస్తుంది అనమాట. ఖర్చు పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసేగా మనకు 10.5 రావాలన్నమాట. ఇప్పుడు నెక్ షేప్ డ్రా చేసుకోవడానికి మీకు ఈజీగా ఉండడం కోసం కింద నుంచి ఒక 3.5కి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపలికి ఒక 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పైన కూడా లోనికి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. అలానే పైనుంచి ఒక 2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఒక 1.5కి ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా డ్రా చేసుకోగలరు డిజైన్ అనేది. ఇలా చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి నీట్గా. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి. అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట డ్రా చేసుకోవడానికి. చూస్తున్నారు కదా, ఇలా మార్క్ చేయాలన్నమాట. ఇలా నీట్గా డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కట్ వర్క్ షేప్లో డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు సైడ్లో చూపిస్తున్నట్టుగా ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ మీద నీట్గా కట్ చేసుకోవాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకే వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తే వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది కదా. సో స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మాత్రం కటింగ్ వీడియో అనేది షేర్ చేశాను. ఈ కర్వ్స్ తిరిగే దగ్గర మాత్రం చాలా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా, చాలా నీట్గా వచ్చింది. సేమ్ పిక్లో ఉన్నట్టుగానే డిజైన్ వచ్చిందనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డిజైన్ చూద్దాం. దానికోసం 15 ఇంచెస్ పొడవు, ఒక 5 ఇంచెస్ లెంత్లో క్యాన్వాస్ పేపర్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి.
నెక్ డీప్ వచ్చేసి పైనుండి 3.5కి ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో నీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్ ఇవ్వాలన్నమాట నీట్గా. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేస్తున్నాను. అక్కడి నుంచి మనకు 6.5 రావాలన్నమాట. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 6.5 వస్తుంది అనమాట. ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఈ మోడల్ పెడుతున్నాను అనమాట. సో దానికోసం ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు ఇలా లైట్గా కర్వ్ ఇస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. సేమ్ పిక్లో ఉన్నట్టే యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు సైడ్లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది చాలా నీట్గా వచ్చింది. దీని స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.